ఇప్పుడు 'నాని' గారు 'వి' సినిమాకి నిజంగా కరోనా లేకపోయుంటే హ్మ్. డెఫినిట్‌గా ఇట్స్ గోయింగ్ టు ఒక అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం ఒక పెద్ద నంబర్ చేసుండేదేమో. అయ్యుండేది. అది అది ఇప్పటికి డిబేటబుల్ అండి. నాకైతే నా నమ్మకం అది. హ్మ్. ఖచ్చితంగా చేసుంటదని. అయితే చాలా విషయాల్లో చాలా రూల్స్ బ్రేక్ చేయడం వల్ల కొంతమందికి అది మింగుడు పడల ఆ అవును. సినిమా. ఫస్ట్ 'నాని' మామూలుగా 'నాని' నిజంగా సైకోపాత్ పాత్ర చేశాడని అనుకున్నారు. కానీ హ్మ్. అది కాదు. హ్మ్. రివెంజ్ స్టోరీ అయినా అని కొంతమంది డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. కొంత ఇప్పటికి చాలా మందికి నచ్చిన సినిమా గూడా అది. కానీ చాలా మందికి నచ్చని సినిమా గూడా అది. ఆఫ్ కోర్స్ అది ఇప్పుడు 'సమ్మోహనం' తర్వాత అది రావడం వల్ల కూడా కొంతమందికి నచ్చల. అంటే హ్మ్. 'సమ్మోహనం' చాలా జెంటిల్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అప్ ఇదేంటి ఇంత వయలెన్స్ ఉందని హ్మ్. అనుకున్నా. సో, కానీ అది యాక్చువల్లీ దాన్నొక సౌండ్ పరంగా గాని, విజువల్‌గా గాని మేము థియేటర్‌కి డిజైన్ చేసిన సినిమా అది. యాక్చువల్లీ అవును. థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్‌కి. అది అది విడుదలయ్యింది జనాల మధ్యలోకెళ్ళి ఆ రిజల్ట్ ఎలా ఉండేదో ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపియర్. అది గనుక అట్లా వచ్చుండుంటే. వాటెవర్ ఇట్ ఈస్ రిజల్ట్ ఈస్ వాటెవర్ ఇట్ ఫైన్. ఈస్ యాహ్! రిజల్ట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం. అది రాకపోవడం వల్ల ఏంటంటే చివరికి అంత సౌండ్ డిజైన్ ఫోన్‌లో వినబడేటప్పటికి బాధ కలిగింది. బట్ దేర్ ఈస్ నథింగ్. బట్ లక్కీలీ ఏంటంటే అది ఎవరికీ నష్టం రాలేదండి. నిర్మాతకి రాజు గారికి మంచి అవును. డబ్బులొచ్చాయి. అమెజాన్ వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పారు. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ కమర్షియల్లీ. అంటే మేము ఏ టార్గెట్‌తో అయితే కొనుక్కున్నామో దట్స్ ఫుల్‌ఫిల్డ్. హ్మ్. బికాజ్ దట్ ఈస్ ఫస్ట్ కోవిడ్ ఫిల్మ్. ఫస్ట్ కోవిడ్ ఫిల్మ్ ఎక్స్‌ప్లోజివ్ పెద్ద వ్యూవర్‌షిప్. ఫిల్మ్. పెద్ద ఫిల్మ్. సో, దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. అంటే బట్ వచ్చుంటే అదో మజా వేరేగా ఉండేది. ఉండేది. అప్పుడు అమెజాన్‌కి కూడా ఒక పెద్ద ప్రమోషనల్ ఫిల్మ్ లాగానే పెద్దది. ఇది ఫస్ట్ బిగ్ ఫిల్మ్. బిగ్ ఫిల్మ్ విత్ అంటే మనకి మార్చ్‌లో లాక్‌డౌన్ స్టార్ట్ అయితే యాహ్! 22nd రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా 'వి' 'నాని' డైరెక్ట్. గారిది.